హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మన క్రికెట్కి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి ఐపీఎల్లో మరి మొత్తం మీద ఈ మ్యాచ్ అనేది అంత కీలకం అంటే అంత కీలకం. మరి ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకి టాప్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి మొత్తం మీద మ్యాచ్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ పెట్టి మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఇస్తారండి. నేనైతే మనసు అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మరి ఎక్కడంటే బెంగళూరు ఆర్సీబీకి అయితే హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. మరి హెడ్ టు చూసుకున్నా 31 మ్యాచ్ అనేది జరిగితే 19 మ్యాచ్లకి మరి ఆర్సీబీ అయితే గెలిచింది. 11 మ్యాచ్లు అనేది టీసీ అనేది గెలిచింది అనేది చెప్పాలి. మరి హెడ్ రికార్డులో చూసుకున్నా ఆర్సీబీ పై చెయ్యనే మనం అది చెప్పాలి. మరి ఇక్కడ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో మరి ఎన్నెన్ని మ్యాచ్లు అనేది జరిగినాయి వీళ్ళిద్దరికి చెప్పుకుంటూ 12 మ్యాచ్లు అనేది జరిగితే 7 మ్యాచ్లు అనేది ఆర్సీబీ అనేది గెలిచింది, 4 మ్యాచ్లకి డీసీ అనేది గెలిచింది అనేది మనం చెప్పాలి. అయితే ఒక మ్యాచ్లో ఫలితం అనేది తేలలేదు. అయితే ఈ మ్యాచ్ డీసీకి అయితే మరి చాలా అద్భుతంగా మనం చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి ఈ స్టేడియం అనేది డీసీ అనేది గెలవలేదు. మరి ఆ చరిత్ర అనేది తిరగరాస్తారా లేకపోతే ఏంటంటే చూడాలి. మరి పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటంటే బెంగళూరు గ్రౌండ్ మీ అందరికీ తెలిసిందే, చాలా చాలా పెద్ద గ్రౌండ్. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటే చాలా చాలా మంచిది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు 200+ కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. 220, 210 వరకు వచ్చినట్టు చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది చేజింగ్లో మాత్రం. మరి 200 లోపుగానే వచ్చినట్టు చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే చాలా చాలా కీలకం ఈ గ్రౌండ్లో. మరి ఫీలింగ్ అనేది ఎంచుకొని ఎక్కువ ఛాన్స్ అనేది ఎక్కువ ఉందనేది నాకు మరి నా అభిప్రాయం. మరి మొత్తం మీద ఈ స్టేడియంలో స్టాండ్స్ రికార్డ్స్ కూడా చాలా వరకు కూడా ఆర్సీబీకి చాలా అనుకూలం. ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ కానీ మనం అయితే చెప్పాలి. మరి ఇక్కడ యావరేజ్ స్కోర్ కానీ మరి సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ కానీ చాలా అద్భుతంగానే ఉన్నాయి అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది ఏంటంటే మనం చూసుకుంటే ఆర్సీబీ అయితే వచ్చేస్తే ఆర్సీబీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ పరిస్థితి చాలా హార్డ్ హిట్టింగ్స్గానే మనం ఉందని చెప్పాలి. ఒకరు అవుట్ అయితే మరొకరు సంచలనం అనేది సృష్టిస్తున్నారని మనం చెప్పాలి. అటు బౌలింగ్లో కూడా అంతే, ఒకరు మించి మరొకరు సంచలనాన్ని అయితే సృష్టిస్తున్నారనేది మనం చెప్పాలి. అటు సాల్ట్ అవుట్ అయితే ఇటు కోహ్లీ అనేది విజృంభిస్తున్నారని చెప్పచ్చు. పాడికర్ కూడా అంతే, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనేది చెప్పాలి. పరిధిదారు కూడా అంతే, ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీ అనేది కొడుతున్నారు. మరి సెంచరీ దగ్గర సెంచరీ భాగస్వామ్యాన్ని అనేది సృష్టిస్తున్నారు అనేది మనం చెప్పాలి. మరి ప్రతి మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ అయితే వస్తుందనేది మనం చెప్పాలి. ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కానీ వచ్చిందంటే చాలా బిగ్ నాట్ కానీ మనం అయితే చెప్పాలి. మరి లివింగ్స్టోన్ కూడా అయితే అయితే కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయితే అవుతున్నారు. అది స్థిరంగా ఆడితే చాలా చాలా మంచిది, చాలా ఎక్సలెంట్గా మనం చెప్పాలి. జితేష్ శర్మ నుండి కానీ మరి కుర్నాల్ పాండ్యా నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. బౌలింగ్లో చూసుకున్న అయ్యర్వుడ్ నుండి కానీ కుమార్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అయ్యర్వుడ్ అయితే వికెట్స్ టేకర్, కుమార్ అయితే వికెట్ మరి టేకర్ అని చెప్పాలి. పవర్ ప్లే 6 ఓవర్లు కూడా వీళ్ళిద్దరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బౌల్స్ కానీ మనం అయితే చెప్పాలి. దయ్యాలు కూడా అంతే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. స్పిన్నర్స్ నుండి చూసుకున్న ఇద్దరి నుండి కూడా పాండ్యా నుండి కానీ మరొక స్పిన్నర్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం అయితే చెప్పాలి. మిడ్ డేవిడ్ కూడా ఫినిషింగ్ రోల్ అనేది మరి పోషిస్తున్నారు అనేది మనం అందరికి కూడా తెలిసిందే. కానీ ఇంకోటి ఏంటంటే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కానీ మరి ఆల్రౌండర్లో కానీ మరి టాప్ ఆర్డర్లో కానీ ఓపెనర్ నుండి కానీ మంచి భాగస్వామ్యంగానే వస్తుందని అనేది చెప్పాలి. కానీ ఒకటి స్థిరంగా ఆడితే చాలా చాలా మంచిది, ఎక్కువగా రన్స్ అవ్వకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఫీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నా కొన్నిసార్లు అయితే మరి క్యాచ్ అనేది డ్రాప్ అయితే చేస్తున్నారు, అదైతే చూసుకుంటే చాలా చాలా మంచిది. డీసీ పరిస్థితి ఎలా ఉందంటే డీసీ అయితే ఎక్సలెంట్గా సంచలనాలు సృష్టిస్తుంది అనేది మనం చెప్పాలి. మరి హార్ట్ హిట్టింగ్స్ ఒకరి నుండి ఒకరి నుంచి ఇక్కడ కూడా అంతే చాలా అద్భుతంగానే ఉందనేది మనం అయితే చెప్పాలి. ఫ్రిడ్జ్ నుండి కానీ డూప్లెసెస్ నుండి కానీ పోల్ నుండి కానీ పటేల్ నుండి కానీ మరి కేఎల్ రాహుల్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది, చాలా అద్భుతంగా అయితే ఉందనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్న ఆర్సీబీ అయితే టాప్ 5 మరి బ్యాట్స్మెన్స్ కూడా చాలా అద్భుతంగానే
రాణిస్తున్నారా అనేది అయితే మనం అయితే చెప్పాలి. జెర్సన్ నుండి కానీ పవర్ఫుల్ హిట్టింగ్గా మనం అయితే చెప్పాలి. మరి శర్మ నుండి కానీ వేరు ఇంట్రెస్ట్గా మనం చెప్పాలి. మరి బౌలింగ్లో అయితే స్టార్ నుండి అయితే అటు పవర్ ప్లే నుండి కానీ మిడిల్ ఆర్డర్లో కానీ చాలా అద్భుతంగా మరి రాణిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా మనం చెప్పాలి. అక్షిత్ పటేల్ నుండి కూడా బౌలింగ్లో చాలా అద్భుతంగానే చెప్పాలి. కుల్దీప్ యాదవ్ కూడా మరి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాలి. మోహిత్ శర్మ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పాలి. టోటల్గా మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా మరి రాణిస్తున్నారని చెప్పాలి. కానీ ఇక్కడైతే రన్స్ అనేది ఇస్తున్నారో అదైతే కట్టడి చేసుకుంటే చాలా మంచిది. మరి ఫీలింగ్ కూడా అద్భుతంగా ఉంటే చాలా మంచిది. ఈ రెండు కూడా ప్లస్ చేసుకుంటే చాలా మంచిది. అక్కడైతే చాలా వరకు కూడా ఇదే విధంగా ఉందని మనం చెప్పాలి. కానీ వీళ్ళందరూ కూడా 50-50 బలాలుగా ఉన్నాయి. మరి ఎలా ఉంది ఏంటని చూడాలి. ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉంటుందో ఎవరైతే ఆడతారో వాళ్ళైతే 60% విజయానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అనేది మనం చెప్పాలి. కానీ గెలుపు అవకాశాలు మాత్రం ఆర్సీబీకి అయితే 60% అనేది ఉందా, ఇటు డీసీకి అయితే 40% అయితే ఉందనేది మనం అయితే భావించాలి. మరి ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ చేస్తారు. నేనైతే మనసు అయితే కోరుకుంటూ మీ సింగర్.